హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్ సైడస్ అండ్ లాగ్స్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటంటే ఉమ్మెత్త పువ్వు వాటి ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఉమ్మెత్త పువ్వులో ఎన్నో ఆయుర్వేద ఔషధ గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా కీళ్ళ నొప్పులు, ఆస్తమా, చర్మ సమస్యలు మరియు తలనొప్పి తగ్గించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఈ మొక్కలోని అన్ని భాగాలు విషపూరితమైనవి కాబట్టి దీన్ని నిపుణుల పర్యవేక్షణలో బాహ్య ప్రయోజనాల కోసం మాత్రమే వాడాలి. దీన్ని ఇంగ్లీష్లో డ్యూటెరాన్ కూడా అంటారు. నొప్పి నివారణ. ఉమ్మెత్తాకులు పువ్వులకు నొప్పిని తగ్గించే గుణాలుంటాయి. వీటి పేస్ట్ని కీళ్ళ నొప్పులు, వాపులు ఉన్న చోట రాస్తే మంచి ఉపశమనం లభిస్తుంది. చాలామందికి కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉంటాయండి. ఈ ఉమ్మెత్త పువ్వు ఆకుని కానీ పేస్ట్ని కానీ మనం పెట్టుకుంటే దెబ్బకి తగ్గిపోద్ది అనమాట. అలాగే శ్వాసకోశ సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇది ఉమ్మెత్త పువ్వు మరియు ఆకులను ఆస్తమా, ఉబ్బసం, దగ్గు నివారణకు ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. దీని పొగను కూడా పీల్చడం వల్ల శ్వాసనాళాల్లో బిగుతుగా తగ్గి ఊపిరి పీల్చుకోవడం సులభతరం అవుతుంది. తలనొప్పి, మైగ్రేన్ అంటారు కదా, తలనొప్పికి కూడా ఈ ఆకులు రసం నూనె తలకి రాసుకోవడం వల్ల కూడా తలనొప్పి తగ్గిపోతుంది. ఇదే అండి, అంత ప్రాబ్లం తగ్గుతాయి అన్నమాట. చర్మ సమస్యలు, దురదల గురించి కూడా మాట్లాడుకుందాం. ఉమ్మెత్తాకులు రసాన్ని చర్మ సమస్యలు, పుండ్లు మరియు కీటకాల కాటు వల్ల వచ్చే దురదలకు రాస్తే త్వరిత గతిన పట్టిన నయం అవుతాయి. అంటే తేలు కుట్టడం కానీ, పాము కరడం కానీ ఇలాంటివి ఉంటే ఒక రసాన్ని రాస్తే మనకి వెంటనే తగ్గిపోతాయి అన్నమాట. మరి జుట్టు సమస్యకి దీని పువ్వులు ఆకులతో తయారు చేసిన ఆయిల్ దంతురు ఆయిల్ అంటారు. ఈ వాడటం వల్ల చుండ్రు మరియు జుట్టు రాలే సమస్యలు కూడా తగ్గుతాయి. ఇదండి ఉమ్మెత్త పువ్వు గురించి అన్ని మాట్లాడుకోవాల్సి వస్తుంది. ముఖ్య గమనిక, ఉమ్మెత్త పువ్వు విషపూరితమైనది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని నోటి ద్వారా తీసుకోకూడదు. ముఖ్యంగా గర్భిణీలు, పిల్లలు మరియు గుండె జబ్బులు ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి. మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు ఇష్టమైన ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయంటే ఈ ఉమ్మెత్త పువ్వుల నుంచి వీటిని తీసుకుని మనం వాడుకోవచ్చు అన్నమాట. ఉమ్మెత్త చెట్టు, దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసు కదా. తలనొప్పి, పుండ్లు, అలాగే జుట్టు రాళ్ళ నివారణ, ఇలాగా పాము కాట్లకి ఇలాంటి అన్నిటికి కూడా ఈ ఉమ్మెత్త పువ్వు చాలా మంచిదన్నమాట. ఆకు కానీ పువ్వు కానీ కూడా చాలా మంచిది. దీన్ని ఎక్కడన్నా ఉంటే మీరు కూడా తెచ్చుకుని వాడుకోవచ్చు. కాకపోతే గర్భిణీ స్త్రీలు కానీ, చిన్నపిల్లలు కానీ, శ్వాసకోశ జబ్బులు ఉన్న వాళ్ళు కానీ, గుండె జబ్బులు ఉన్న వాళ్ళు కానీ దూరంగా ఉండండి. దీనివల్ల ప్రమాదం కూడా ఉంటుంది. నోట్లో కూడా పెట్టుకోకూడదు అనమాట. అంత విషం మాట, అంతటిది మహత్తర శక్తి ఉంది దీనికి. ఇదండి ఈరోజు ఉమ్మెత్త పువ్వు గురించి చెప్పుకున్నాము. ఇక్కడైతే మేము టిఫిన్ చేసుకుంటున్నాం. ఆ వీడియో క్లిప్ అయితే ఇందులో ఇంక్లూడ్ చేశాను, చూసి ఎంజాయ్ చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాట, అందులో చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను, పల్లీల చట్నీ. అదైతే మీకు ఇందులో ఇంక్లూడ్ చేశాను. చట్నీ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇందులో చూసి నేర్చుకోవచ్చు కూడా మీరు. అదనమాట, చూస్తూ ఉండండి. కలిగి ఉండకూడదు. పూజ గదిలో రాగి చెంబు నీటితో ఉండాలి. పర్సులో డబ్బులు లేదా కోట్లు ఉండాలి. బియ్యం పాత్ర ఉంటుంది కదా, అంటే బియ్యం డబ్బా, ఆ డబ్బా కూడా ఖాళీగా ఉండకూడదు. బాత్రూంలో ఖాళీ బకెట్ అసలు ఉంచకూడదు, నీటితో నిండి ఉండాలి. ఇవి ఎప్పుడు ఇంటి నిండా ఉంటే మనకి ఇల్లంతా చాలా సంతోషంగా ఉంటుంది అన్నమాట.
నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేయండి. అప్పుడు నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ అండి. ఇంకా మొత్తం వీడియో పూర్తిగా చూసేయండి. ఇంకా ఉంటాను. రేపు మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.